అందరూ మారుతారు, అధికారులందరూ మారుతారు, ప్రక్షాళన జరుగుతుంది. కాబట్టి మీరు అడ్డంకులు గద్దె కూడా అలవాల్సిన పరిస్థితి కూడా అదే కారణం ఉంది. కాబట్టి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ ఉన్న మెయిన్ విలేజ్ లెవెల్ నాయకులు, మండల లెవెల్ నాయకులు, యువత నాయకులు అందరూ కూడాను ప్రజల సమస్యలు ఏముంటే అవన్నీ పట్టుకొని ఒకరోజు ప్రణాళిక మీకు షెడ్యూల్ విడుదల చేస్తాను. తప్పనిసరిగా నేనే మాట్లాడతాను, నేను లైవ్ లో నేనే మాట్లాడతాను. ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా పలానా రోజు పలానా టైమింగ్ అని చెప్తాను. ఆ టైంకి మీరు అందరూ వచ్చి ఏ ప్లేస్ అని చెప్తాను. ఇరమల్ల మండలం అయితే ఇరమల్ల మండలం, గుంటూరు ఎదుర్కొంటే అన్ని అధికారులు పాత్రలో అందుబాటులో ఉంటాయి. ఎంక్వైరీ కాబట్టి అక్కడైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా సమస్య మీద ప్రక్షాళన జరగాలి. ఈరోజు రైతు పనులన్నీ ఉన్నాయి, ఈ పనులన్నీ 100 ఉన్నాయి. నేను చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మనకి ఏవేవి ఉన్నాయి, ఏ సమస్యలు మాట్లాడడం జరిగింది. మీరు చూసుకుంటారు, నేను పాత్ర నియోజకవర్గం కూడా సార్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో ప్రొఫెసర్లు అట్లయిపోయాయి. మన ఆల్రెడీ అలంపేట విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఫైర్ స్టేషన్ కూడా గురించి కూడా హోమ్ మినిస్టర్ తో మాట్లాడడం జరిగింది. ఐటీ గురించి కూడా భారీగా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. లోకేష్ గారితో చాలా అయితే పూర్తిగా బిల్లింగ్ చూసుకున్నాడు, నీకు అవసరం ఉందంటే రానున్నాను. చంద్రబాబు నాయుడు ఓట్లు అన్నారు, డబ్బులు ఇంకా రాలేదు, డబ్బులు వచ్చిన తర్వాత నేనే కౌలు పెడతాను. మీ రోజు మెట్టి పెడుతున్నా డెవలప్ చేస్తానని మాట్లాడుతున్నాను. ఫస్ట్ కూడా ఆయనతో వచ్చింది ఇక్కడికి. నేను అచ్చినాడు కలిగాను. అచ్చినాడు ముందు డబ్బులు ఇంటిగా రైతు మీద ఏమైనా ఉంటే ప్లేస్ ఖాళీ ఉంటే ఆ ప్లేస్ కూడా అచ్చినాడు గారి పరిస్థితులు నేను ఉన్నాను ప్రెసిడెంట్. ఆయన దగ్గరే ప్రాజెక్టు సంబంధించి నీటిపారుదల శాఖ కూడా వాళ్ళు కూడా మీరు లెటర్ ఇచ్చారు. ఏంటి ఇప్పుడు మొత్తమైన 5 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు పెండింగ్ పడిపోయారు. అవి మిగిలిన మండలంలో మనమే పోయినాడు. ఆయన కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందిస్తూ దాని మీద రివ్యూ తీసుకుంటున్నారు. అన్ని జరుగుతాయి కాబట్టి కొంచెం టైం ప్రభుత్వానికి కూడా 100 రోజులు టైం ఇస్తే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ సహకరించండి. సహకరిస్తే అధికారులు కూడా సహకరిస్తారు. అది మీకు ఎక్కిపోతే సమస్యలనే సాల్వ్ అవుతాయి. రెండోది ఈ విషయం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పూర్తిగా క్యాన్సిల్ అయింది. దాని గురించి ఆలోచించండి. సర్వేలు ఏమన్నా కొన్ని రాంగ్ జరుగుతున్నాయి, అది కూడా వాటిలో కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఏవైతే సర్వేలు రాంగ్ ఉన్నాయో, ఎవరైతే ల్యాండ్ పేరులో మారిపోయిందో అవన్నీ లిస్టులు కూడా మాకు ఇవ్వండి అర్జెంట్ గా ఇస్తే ఎంఆర్ఓ దగ్గర నీళ్ళ దగ్గర కూర్చొని అది కూడా ప్రక్షాళన చేస్తారని ఆలోచన చేస్తున్నాను. ఏ విషయమైనా సరే ఇంకా నిర్మాణం విషయం చూస్తున్నాం. కొంతమందికి 2 సెంట్లు భూమి వచ్చి 5 సెంట్లు భూమి 3 సెంట్లు భూమి, అది కూడా మన ఎంఆర్ఓ మాట్లాడాను. ఇప్పుడు ఎంఆర్ఓ కూడా కొత్త ఆయన వస్తున్నారు. ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయో అవి ఆ విషయాలు కూడా అది కూడా మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాం. దాన్ని కూడా ప్రాబ్లమ్స్ చెప్తాం. నేను మళ్ళీ వంశాల నిర్వహణ గురించి కూడా సార్తో మాట్లాడాను. సార్ కమిషన్ వేస్తామన్నారు. ఆ కమిషన్ అతి త్వరలో ఏంటి సార్ వంశాల నిర్వహణ గురించి కూడా అది కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నేను నాకు మాట్లాడే అవకాశం నాకు వచ్చిన ఫస్ట్ ఫిబ్రవరి అసెంబ్లీలో అవకాశం వచ్చిందా కానీ నాకు ఎంత బాగా మాట్లాడలేక లెక్క అయిపోయాను నేను ఓపెన్గా. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో నా సమస్యలు మాట్లాడాలి. అయితే ఒక నియోజకవర్గం ఇప్పుడు మాట్లాడేది వచ్చిన వాళ్ళు మాత్రం రాష్ట్ర సమస్యలు మాత్రమే మాట్లాడాలి కానీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడకూడదు. వచ్చిన తర్వాత మామూలుగా జీవనాభంలో మాత్రం నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి. అది మాట్లాడే అవకాశం మనకు ఉంటుంది. కానీ ఆ టైంలో నాకు అందుకోవాలన్నప్పుడు ముందు తగ్గమైన జరిగింది. ఎట్టి పరిస్థితులు నెక్స్ట్ సెషన్స్ లో బడ్జెట్ సమావేశాల్లో మనకి మంచి ప్రయారిటీ ఉంటుంది. మన వంశాల ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా కావాలని అందరూ తెలియజేసుకుంటున్నారు. అతన్ని పావుగంట మీద చంద్రబాబులో కూర్చుంటాను. తర్వాత జిల్లా పరిషత్ జరగాలి. అందరూ దయచేసి ఎవరో తప్పుగా అనుకోవద్దు, పార్లమెంట్ అనుకోవద్దు. ఎందుకంటే నా హెల్త్ బాగోలేకపోయినా ఈ కార్యక్రమం ఎదురు అవ్వాలని ఒక తప్పన నేను రావడం ట్రైన్ లేట్ అవుతుంది. ఏం చెప్పి నా చదువులో ఏం లేదు కాబట్టి అప్పుడు ట్రైన్ లేట్ నేను విశాఖపట్నం కార్ అదుపు తీసుకొని ఒక ట్యాక్స్ అతను అన్నారని ఉన్నారు. ఒక ట్యాక్స్ అదుపు తీసుకొని ట్యాక్స్ విషయం జరిగింది. అవతల నా కార్ పెట్టినా మా ఆత్మ ట్యాక్స్ వస్తే మళ్ళీ ఆ కార్ షూట్ అయ్యాలన్నమాట. అప్పుడు చాలా మంది ఉంటున్నారు, మీరు ట్యాక్స్ వెళ్తుంటారు, నువ్వు ట్యాక్స్ వెళ్ళమని. అది కాదు ఇంపార్టెంట్. ఇంటి పద్ధతులు నాకు మీటింగ్ కదా ఎజెండా మ్యాచ్ ముందు చెప్పారు. జనరల్ బాడీ డేట్ మారుస్తామంటే మీరు ఎజెండా అవుతారంటే చెప్పండి సార్ చెప్పారు ఆయన. ఎందుకంటే మన అందరికీ గురువు గారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరి విషయాలు